సో ఇప్పుడు నండూరి గారు ఒక ప్రస్తావనలో శివలింగాన్ని ఇంట్లో పూజించవచ్చు అని అన్నారు. నిజంగానే శివలింగాన్ని మనం ఇంట్లో పెట్టుకొని పూజించుకోవచ్చా? ఖచ్చితంగా చేసుకోవచ్చు. సాధారణంగా మనకి విగ్రహాలు ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తాం. కొంతమంది భయపడతారు పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకుంటే. పోనే అవి పూజ చేస్తున్నారంటే శివలింగాలు పెట్టుకోవడానికి భయపడిపోతారు. ఎందుకంటే శివలింగానికి శివుడు చాలా ఎక్కువ నిష్ఠ ఉండాలా, చాలా ఎక్కువ మడి ఉండాలా అని చెప్పేసి ఏ విగ్రహమైనా సరే అంగుష్టం అంటే ఇదిగో ఈ బొటన వేలు కంటే చిన్న సైజు విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అలాగే ఈ నండూరి గారు ఏం చెప్పారంటే ఈ అంగుష్ట పరిమాణం ఈ యొక్క బొటన వ్రేలు కంటే చిన్న సైజు ఉన్నటువంటి శివలింగాన్ని పూజ చేసుకోవచ్చు అని నండూరి గారు చెప్పారు. అది నిజమైన విషయం, సత్యం. అయితే షోకేజుల్లో మనం పెట్టుకోవడం, చాలా విగ్రహాలని శివలింగాలని పెట్టుకుని అలా వదిలేయకుండా పూజా మందిరంలో పెట్టినటువంటి ఈ యొక్క విగ్రహానికి మనం బ్రహ్మాండంగా ధూపదీప నైవేద్యాలతో, అష్టోత్తరాలతో, షోడశోపచారాలతో మనకి ఎలా ఉంటే అలా చేయొచ్చు. కాబట్టి మల్లె పువ్వులు, చామంతి పువ్వులు వీటిలన్నిటితో కూడా పూజ చేయొచ్చు. మల్లెపూలతో బ్రహ్మదేవుడు మల్లీశ్వర స్వామి వారిని, బెజవాడలో ఉన్న మల్లీశ్వర స్వామి కనకదుర్గమ్మ గుడిలో, తర్వాత శ్రీశైలంలో భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారిని మల్లెపూలతోనే పూజ చేశాడు, అనుగ్రహించాడు పరమేశ్వరుడు. ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రంతో మనకి అర్జునుడు పూజ చేశాడు, పాశుపతాస్త్రాన్నే సంపాదించాడు. ఈ యొక్క శివలింగాల్లో చాలా రకాలు ఉంటాయి. బ్రహ్మసూత్రాలు ఉన్నాయని, పాదరసంతో చేసింది ప్రాణలింగాలు, పాదరసలింగాలు, రసలింగాలు, నర్మదా రాయితో చేసినటువంటివి, ఇలా రకరకాల శివలింగాలు ఉంటాయి. ఆయన ఏమంటారంటే ఈ రసలింగాలు, ప్రాణలింగాలు పెట్టుకోకండి మీరు. తర్వాత ఈ యొక్క అంటే మెర్కురీతో తయారు చేసింది, పాదరసంతో తయారు చేసింది పెట్టుకోవద్దు. ఆకర్షణ శక్తి పెరుగుతాయని నా చిన్నప్పటి నుంచి అందరూ ఉండ కింద చుట్టి మెర్కురీని, పాదరసాన్ని ఇస్తూ ఉండేవారు. అందరూ జేబుల్లో వేసుకునేవారు అనమాట. సో ఈ యొక్క శివలింగం మన గురుగారు అయినటువంటి భారతీ తీర్థస్వాముల వారి శృంగేరిలో నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. ఆయన పూజ చేసేటటువంటి చంద్రమౌళీశ్వర స్వామి వారి యొక్క శివలింగం సాక్షాత్ స్ఫటికలింగం ఉంటుంది. ఆ స్ఫటికలింగం సాక్షాత్తు కైలాసంలో జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారి కైలాసం వెళితే శివపార్వతులు ఆయనకి ఆ విగ్రహం ఇచ్చారు, ఆ శివలింగం ఇచ్చారు. ఇప్పుడు కూడా శారదా మండపంలో అదే పూజ చేస్తాం శృంగేరిలో. కాబట్టి గురువుగారు భారతీ తీర్థ స్వాముల వారు, విధుశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ శివలింగం క్యారీ చేస్తారు, పట్టుకొని పీఠంలో అక్కడ చేస్తూ అభిషేకం చేస్తారనమాట. కాబట్టి ఏ విధమైన భయం అవసరం లేదు. ఇంట్లో ఉన్నటువంటి శివలింగాలను మోబుల్ తీసుకొని మీరు వెళ్ళి మూవ్ చేసుకొని వెళ్ళి పూజ చేయొచ్చు. లేదా అక్కడే ఉంటే జలదిగ్బంధనం, మీరు ఊరు వెళ్ళిపోతే జలంలో పెట్టండి, బియ్యంలో పెట్టండి, శివలింగాన్ని పెట్టి మీరు నిత్యము ధూపదీప నైవేద్యాలతో బ్రహ్మాండంగా చేయొచ్చు. ఎక్కువగా నర్మదా నదితో తయారైనటువంటి శివలింగాలనే మనం విగ్రహ ప్రతిష్టలు చేస్తూ ఉంటాం. అక్కడ ఆ నర్మదా రాయిలో ప్రతి రాయి కూడా శివలింగం షేప్ వస్తుంది, అదొక వరం అనమాట. సో ఇందులో తెలుపు సాలగ్రామాలు అంటాం, అందులో దానికి ఆ లింగానికి ప్రాణం ఉంటుందన్నమాట. సాలగ్రామాలకి తెలుపు సాలగ్రామం విష్ణుమూర్తితో సమానము, ఈ యొక్క నలుపు రాయి ఉన్నటువంటిది శివుడితో సమానం. కాబట్టి ఇద్దరు కూడా మనము చక్కగా నలుపురాయి అనేటటువంటిది ఈ యొక్క శ్రీ మహావిష్ణువు, తెలుపు రంగు పరమేశ్వరుడు అనమాట. సో ఇప్పుడు రెండు కూడా వస్తున్నారు. అందువల్లనే శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ అని మన నండూరి గారి స్లోగన్ ఉంది. అందువలన చక్కగా విష్ణువే శివుడు, శివుడే విష్ణువు. కాబట్టి ఈ తెలుపు రంగు శివలింగమైనా నలుపు రంగు శివలింగమైనా పూజ చేసుకోవచ్చు. నల్గొండ జిల్లాలో పానగల్లు అనే క్షేత్రం ఉంది. అక్కడ మరకతం అంటే ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి శివలింగంతో అక్కడ మరకత శివలింగం ఉంటుంది. అక్కడ రోజు పాము వచ్చి అక్కడ కూర్చుంటుంది ఆ శివలింగం మీద. పానగొల్లు అని ఛాయా సోమేశ్వర స్వామి గుడి అని గూగుల్ చేస్తే వస్తుంది, ఆ గుడి దగ్గరలో అనమాట. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో శివలింగాలు పెట్టుకోవచ్చు. ఇంట్లో పెట్టుకుని వదిలేయకూడదు, మనం రోజు పూజ చేసుకోవాలి. అయితే మడి ఆచారాల విషయంలో భయం ఉంటుంది. మడి అంటే ఏదో భయంకరమైనది కాదమ్మా, స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించడం అనమాట. ఆ వస్త్రాలు పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పక్కన మడి బట్టలు పక్క పెట్టుకొని మళ్ళీ మామూలు బట్టలు వేసుకొని వెళ్ళొచ్చు, ఏ పంచో ఏదో పెట్టుకొని. అంటే అదే డ్రెస్తో అందరినీ ముట్టుకుంటే ఏదో అంటుకు అయిపోతున్నట్టు మడి ఆచారాలు అంటాం. మనం
ఆయన యోగి వేమన్ ఏం చెప్తారంటే ఆత్మశుద్ధి లేని శివ పూజలు ఎలా అయ్యా అంటారు. ఈ మడి ఆచారాలు ఇవన్నీ అవసరం లేదు, మనకి చక్కగా ఆత్మశుద్ధి ఉండాలి అని యోగి వేమన గారు చెబుతారు. కాబట్టి ఏ రకంగా అయినా సరే ఈ పూజలు, ఈ శివలింగాలు అనేటటువంటి నిర్మోహమాటంగా నండూరు గారు చెప్పింది 100కి 100 పాళ్ళు సత్యం. ఇంట్లో పెట్టుకొని దర్జాగా పూజ చేయండి. నైవేద్యాలు మీకు ఇష్టం వచ్చిన నైవేద్యాలు పెట్టండి. రోజు 9 రకాల నైవేద్యాలు గుళ్ళో పెడుతున్నట్టు అవసరం లేదు. పత్రం, పుష్పం, ఫలం, తోయం, మారేడాకు పెట్టండి దొరికితే, లేకపోతే లేదు. రోజు అభిషేకం చేయండి. ఆకును పెట్టండి, పండును పెట్టండి, పువ్వును పెట్టండి, ఏమీ లేకపోతే గ్లాస్ నీళ్ళు పెట్టండి, ఇది సరిపోతుంది. అలాగే ఈ యొక్క పుష్పాల్లో మనకు దొరికిన సీజన్లో దొరికిన పుష్పాన్ని, ఒక పుష్పాన్ని శివలింగం మీద పెట్టండి. ఎప్పుడు నీటి ధారలాగా పాల పాత్ర ఉంటుంది, పంచపాత్ర ఉంటుంది. ఆ పాత్ర నుంచి ఇలాగా నీళ్లు వచ్చేలాగా చేసుకొని కొంతమంది పెట్టుకుంటారు. ఆ విధంగా పరమేశ్వరుడికి మాత్రము అభిషేకాలు చేసినప్పుడు ఓం నమః శివాయ అని శుద్ధోదక జలం మామూలు మంచినీళ్ళతో చేయాలి. అలా కాకుండా చాలామంది ఈ మధ్యకాలంలో పంచామృతాల స్నానం చేస్తున్నాం. పోన్లే కదా పంచామృతాలు అడుగుతున్నారు, పూర్వజన్మ నుంచి పూర్వకాలం నుంచి పురోహితులు పెట్టారని చెప్తే ఏమిటవి? ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, పంచదార, తేనె. మరి అదే పంచదారని విడిగా దేవుడికి నైవేద్యం పెట్టకూడదని చెప్తారు ఇదే పండితులు. ఫోన్లే కదా అని చెప్పేసి ఇవి ఒప్పుకుంటే ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చిందనమాట. ఇది వచ్చేసి 20 సంవత్సరాలు అయిపోయింది. చెరుకు రసంతో అభిషేకం, మీకు జ్ఞానం వస్తుంది. ఆవు నెయ్యితో అభిషేకం, మీకు డబ్బులు వస్తాయి. నేరేడు రసం, కమలాపళ్ళ రసం అని ఇలాంటివన్నీ కూడా రకరకాల బోగస్ అభిషేకాలన్నీ కూడా పెట్టారు. అసలు క్లియర్గా వేదాలలో, శాస్త్రాలలో నీళ్ళం ఏమని చెప్పింది? ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అంటూ నీళ్లతో మాత్రమే చేస్తాం. ఇకపోతే పోనే పంచామృతాలు ఎందుకు చేస్తాము అంటే సైంటిఫిక్ రీజను. అమీర్ ఖాన్ అడుగుతాడు, ఒకసారి వెటకారంగా అడిగితే వాసుదేవ్ జగ్గి ఆయన బ్రహ్మాండమైన సమాధానం ఇస్తారు. ఏమంటారంటే ఆయన, ఈ రాళ్ళు అనేటటువంటి విగ్రహాలు ఉన్నాయి కదా, అవి ఎప్పటికైనా పగిలిపోతాయి. ఇప్పుడు మనం మట్టి కుండ తయారు చేస్తాం, దాన్ని రోజు తడపకపోతే నీళ్ళు కుండ బీటలు పారుతుంది. అలాగే మన ఈ యొక్క హౌస్ కట్టేటప్పుడు సిమెంట్తో మనం ఇల్లు కడతాం మట్టితో, దాన్ని రోజు క్యూరింగ్ చేయకపోతే కొన్నాళ్ళ పాటు అది బీటలు పారుతుంది. హ్యూమన్ బాడీ కూడా అంతే, ఈ మట్టితో తయారు చేస్తాం. అలా అల్లు అర్జున్ అండ్ హన్సిక యాక్ట్ చేసినటువంటి దేశముద్ర సినిమాలో ఇది మట్టితో తయారు చేసిందని అంటే ఆ మట్టికి మనం స్నానం చేయాలి, అందుకనే వాటర్ లోన బాగా తాగాల, డిహైడ్రేట్ అవుతుంది. కాబట్టి అదేవిధంగా ఈ శివలింగం, ఈ విగ్రహాలన్నిటికీ కూడా ఈ ఫ్యాట్ రాకపోవడం వల్ల పగిలిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పాలు, పెరుగు, తేనె, నెయ్యిల్లో ఫ్యాట్ ఉంటుంది, అందుకని పంచామృతాలు అని చెప్పారు. అది పీల్చుకొని ఆ రాయి పగిలిపోకుండా కొంతకాలం పాటు ఉంటుందన్న ఉద్దేశంతో ఆయన క్లియర్ కట్గా చెప్తారు. కాబట్టి దర్జాగా ప్రతి ఒక్కరు నండూరు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఇంట్లో పెట్టుకుని నేను చెప్పిన విధంగా సింపుల్గా షోడశోపచార పూజలు ఓం నమః శివాయ అంటూ చేసుకోవచ్చు.